హాయ్ గైస్ మీరు గనుక ట్రేడింగ్ చేస్తుంటే డెఫినెట్‌గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి. బట్ ఆ మిస్టేక్సే మీకు హెవీ లాసెస్ అయితే వచ్చేలా చేస్తాయి. సో, కాబట్టి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఒక ట్రేడింగ్ అనేది మీరు చేస్తున్నప్పుడు ఈ మేజర్‌గా ఈ 2 మిస్టేక్స్ చాలామంది చేస్తారు. ఇవి అవాయిడ్ చేయండి. డెఫినెట్‌గా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, దాంట్లో మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు గనుక కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే కాకుండా మీరు లైక్ సీరియస్‌గా ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని, సో, ఆ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో, మీకు ఫర్దర్ ఏవైతే అప్డేట్స్ ఉంటాయో అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ట్రేడర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు చాలామంది ఏం చేస్తా ఉంటారంటే లాస్ వచ్చినప్పుడు మాత్రం అంటే సో, ఒకవేళ మనం ట్రేడ్ తీసుకున్నాము. సో, ఆ ట్రేడ్ లాస్‌లోకి వెళ్ళిందనుకోండి ఒకవేళ. సో, లాస్‌ని మాత్రం హోల్డ్ చేస్తారు. బట్ ప్రాఫిట్‌ని మాత్రం హోల్డ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 పాయింట్స్ మీరు లాస్‌ని యాక్సెప్ట్ చేశారనుకోండి. బట్ మీరు ఒకవేళ ఆ ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్‌ని 10 పాయింట్స్‌కి మాత్రమే క్లోజ్ చేస్తారు. సో, ఇది 90% ట్రేడర్స్ చేసే మిస్టేక్. సో, ఈరోజు చూడండి మేము ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసామంటే మార్నింగ్ మేము ఈ క్యాండిల్‌లో పుట్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసినాము. సో, పుట్ సైడ్ వచ్చేసి మేము జస్ట్ 12 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ తీసుకున్నాము. కానీ నెక్స్ట్ ట్రేడ్‌లో మేము తీసుకున్నాము. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి 56 పాయింట్స్ క్యాప్చర్ చేసినాము. అంటే ఏవైతే మేము 56 దగ్గర తీసుకున్నామో యాక్చువల్‌గా సో, 56 నుంచి 112 సో, 112 వచ్చేసి మేము టార్గెట్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మీరు చూడండి మీరేదైతే చేస్తున్నారో దానికి కంప్లీట్‌గా ఆపోజిట్‌లో చేసాం మేము. అంటే మాకు లాస్ వచ్చినప్పుడు జస్ట్ 12 పాయింట్స్ మాత్రమే వచ్చింది. బట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మేము 56 పాయింట్స్ క్యాప్చర్ చేసినాము. సో, చాలామంది ఈ లాజిక్ తెలవకుండా లైక్ 10 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ తీసుకున్నారనుకోండి. తర్వాత మీరు 5 పాయింట్స్, 6 పాయింట్స్ రాగానే కొంచెం రికవరీ అయ్యని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అవుతారు. మీ ఎమోషన్స్ అనేవి మీరు కంట్రోల్‌లో ఉంచుకోరు. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి జస్ట్ మీ ట్రేడ్ వెనకాల ఉన్న లాజిక్‌ని మాత్రమే మీరు అర్థం చేసుకోండి గానీ, సో, మీ ఎమోషన్స్‌తో మీరు ముందుగా ఎగ్జిట్ అవ్వడము, ఎర్లీగా ఎగ్జిట్ అయ్యి తర్వాత రిగ్రెట్‌గా ఫీల్ అవ్వడం ఇట్లాంటివి చేయకండి. సో, మీరు ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి ఐదర్ మీరు స్టాప్ లాస్‌లో అయినా ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే మీరు టార్గెట్‌లో అయినా ఎగ్జిట్ అవ్వాలి. సో, మధ్యలో మీరు ఎక్కడ ఎగ్జిట్ అయినా కూడా మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవట్లేదని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. సో, ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏదైతే క్వాంటిటీతో చేస్తున్నారో ఆ క్వాంటిటీ సైజ్ అనేది తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 లాట్స్‌తో గనుక మీరు ట్రేడింగ్ చేస్తుంటే సో, 5 లాట్స్ అంటే మీకు ఒక లైక్ 10, 15 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే, లాస్ రాగానే మీకు ఆ అమౌంట్ అనేది హ్యూజ్‌గా కనిపిస్తది. సో, మీరు మీ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేరు. సో, అలా కాకుండా మీరు జస్ట్ సింగిల్ లాట్‌తో ఈ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎక్కువ పాయింట్స్‌ని క్యాప్చర్ చేయడం ఇట్లా 1 మంత్‌కి ఒకసారి మీరు లాట్ సైజ్‌ని పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 మంత్ మీరు 1 లాట్‌తో చేస్తున్నారనుకోండి. సెకండ్ మంత్ వచ్చేసి మీరు ఇంకొక లాట్ పెంచండి. 2 లాట్స్‌తో చేయండి. అంతేగాని మీరు ఎక్కువ ప్రాఫిట్ రావాలి లేదంటే జస్ట్ 1 మంత్‌లోనే నా క్యాపిటల్ డబుల్ అయిపోవాలి. సో, ఇట్లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ క్యాపిటల్ అయితే వైప్ ఔట్ అవుతది. ఒకవేళ మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళైతే. ఒకవేళ మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు ప్రాపర్ డిసిప్లిన్ తోటి అండ్ మీరు ఏదైతే ట్రేడ్ సెటప్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ తీసుకుంటున్నారు అనుకుంటే మాత్రం సో, మీరు అది చేయొచ్చు. లైక్ 100% రిటర్న్స్ చేయొచ్చు. కాకపోతే మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. లైక్ ఎర్లీగా ఎగ్జిట్ అవుతున్నారు. జస్ట్ మీరు లాస్‌ని ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. బట్ ప్రాఫిట్‌ని హోల్డ్ చేయట్లేదంటే మాత్రం ఫస్ట్ మీ క్వాంటిటీ సైజ్ అనేది తగ్గించండి. సో, ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. అండ్ సెకండ్ వచ్చేసి గైస్ ఎప్పుడైనా సరే ఏదైనా మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు దానికి మీరు ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నారు అనే దానికి మీకు ఒక రీజన్ ఉండాలి. లైక్ మీరు ఇక్కడే ఎంట్రీ ఎందుకు తీసుకున్నారు? లైక్ ఇక్కడే ఎగ్జిట్ ఎందుకు చేస్తున్నారు? అనేదానికి ప్రాపర్ లాజిక్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు లైక్ మార్నింగ్ మీకు 9:15 రాగానే డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ మీరు ఆ రోజు నైట్ గాని అంటే ముందు రోజు నైట్ గాని లేదంటే మార్నింగ్ లేసిన తర్వాత గాని ఒక్కసారి మీరేం చేస్తారంటే, మీరు ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ బిల్డ్ అవుతున్నాయి. అండ్ ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వాల్యూమ్స్ ఇవన్నీ మీరు ఆప్షన్ చైన్ ఏదైతే ఉంటదో, మీకు ఎన్ఎక్స్‌కి సంబంధించిన ఆప్షన్ చైన్‌లోకెళ్ళి ఫుల్‌గా మీరు దీన్ని డాటానైతే మీరు చదువుకోండి. లైక్ చూసుకొని మీరు లెవెల్స్ అయితే డ్రా చేసుకోండి. సో, దానివల్ల ఏమవుతదంటే మీకు ఒక ప్రాపర్ ప్లాన్ ఉంటది. ఆప్షన్ చైన్ ఒక్కటే కాదు, మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని డ్రా చేసుకోవడము, లేదంటే మీ స్ట్రాటజీకి ఈ మార్కెట్ ఈరోజు వస్తేనే మీరు ఎంట్రీ తీసుకుంటా అన్న డిసిప్లిన్‌తో మాత్రమే మీరు
ట్రేడ్ చేయండి. సో, ఈ 2 విషయాలు మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, ఎప్పుడైనా సరే ఇంకొక విషయం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుందాం అనుకుంటున్నారు. లేదా 20 పాయింట్స్ టార్గెట్ తీసుకుందాం అనుకుంటున్నారనుకోండి. సో, మినిమమ్ మీరు 1:1 రేషియోలో ట్రేడ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే 50 పాయింట్స్ ఏమో స్టాప్ లాస్ తీసుకుంటారు. జస్ట్ 10, 15 పాయింట్ మాత్రమే టార్గెట్ తీసుకుంటారు. అలా కాదు. మీరు ఎన్ని పాయింట్స్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటున్నారో అన్ని పాయింట్స్ మీరు ఫస్ట్ టార్గెట్‌గా తీసుకోవాలి. అంటే మినిమమ్ 1:1 రేషియోలో చేయండి. కుదిరితే 1:2 రేషియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. సో, దీనివల్ల మీకు యాక్యురసీ అనేది ఎక్కువుంటది. అండ్ మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తది. అండ్ ఇంకోటి గైస్ ఎవరైనా సరే మీరు మన లైవ్ ఏదైతే ట్రేడింగ్‌లో జాయిన్ అవ్వాలి, లేదంటే మన వీఆర్ ట్రేడర్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారే, సో, మీరు మన అప్లికేషన్ అయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడి నుంచి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మీకు లైఫ్ టైమ్ సపోర్ట్ అయితే ఉంటది. మీకు ఏ టు జెడ్ అంటే మీరు ఒకవేళ బిగినర్ ట్రేడర్ అనుకోండి. సో, బిగినర్ నుంచి అడ్వాన్స్‌డ్ అంటే మీ అంతటా మీరు ఓన్ ట్రేడింగ్ చేసుకునేంత వరకి మీకు సపోర్ట్ అయితే ఉంటది. ఎవరైనా సీరియస్‌గా డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు చెక్ చేయొచ్చనమాట. థాంక్ యూ సో మచ్ గైస్.